ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ జనవరి మాసములో నూతనమైన సంవత్సరంలో నేను 1వ తేదీ మీకు తెలియజేసిన ప్రకారముగా ఈ మాసం అంతా కూడా ఆశీర్వాదపు సందేశములను అందించబోతున్నాం. కనుక ఏ ఒక్కరోజు కూడా ఉదయకాల సమయంలో దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేన్ని కూడా మీరు మిస్ కావద్దు అని మరొకసారి దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. అనుదినం వాక్యం వినండి, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించండి, దీనిని అనేకులకి షేర్ చేయడం మర్చిపోవద్దండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒక చిన్న లైక్ కొట్టారనుకోండి, మీరు కొట్టే ఒక్క లైక్ ద్వారా ఈ వాక్యం మరొక 100 మందికి చేరువవుతుంది. కనుక మీరు మాకు సహాయం చేసిన వారు అవుతారు. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అనుదినము ఒక చిన్న లైక్ కొట్టి దీన్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 128వ కీర్తన 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. 2026వ సంవత్సరము ఏప్రిల్ నెల 29వ తేదీ తిరిగి నేను సియోను కొండకి వెళ్ళబోతున్నాను. యెరూషలేముకి వెళ్తున్నాను, ఇజ్రాయెల్కి వెళ్తున్నాను, హోలీ ల్యాండ్కి వెళ్తున్నాను. కనుక ఈ యొక్క హోలీ ల్యాండ్ ట్రిప్ ప్రాముఖ్యంగా ఎంప్లాయీస్ కొరకు, టీచర్స్ కొరకు, గవర్నమెంట్ వారి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది ఉద్యోగాల్లో మరి లీవులు ఉండవు కనుక అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కనుక దయచేసి మీరు ఆసక్తి కలిగిన వారు కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి సమాచారం అంతటిని మీకు అందిస్తాను. దేవుడు మీకు అవకాశం ఇస్తే ఒక్కసారి యెరూషలేములో మరి సియోను కొండ మీదకి వచ్చి మీరు ప్రార్థన చేయవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఏం జరుగుతుందో తెలుసా ప్రియులరా? కింది వచనం చదువుతాను చూడండి. నీ పిల్లలు నీవు చూచెదవు. చూడాలంటే ఏముండాలి? ప్రాణాలు ఉండాలి. ఆయుష్నిచ్చేది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు. కనుక దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు, సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశం మీద సమాధానం ఉండునుగాక అని దేవుడు చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ నిత్యము గొడవలు జరుగుతూ ఉంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో కూడా దేవుడు బలమైన కార్యాలు మన ప్రియుల జీవితంలో జరిగిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. సియోనులో నుండి మమ్మును మా ప్రియులను మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.